నీకు బైబిల్ అంతా తెలిసినా సరే, తెలిసిన బైబిల్లో ఉన్న సారాన్ని క్రియల్లో పెట్టగలిగినటువంటి ఆత్మీయత నీలో లేకపోయినట్లయితే నీకు బైబిల్లో ఉన్న జ్ఞానం అంతా కూడా వృధా, వ్యర్థం. చెప్పద్దు. 50 సార్లు బైబిల్ చదివా, 100 సార్లు బైబిల్ చదివా, 20 సార్లు బైబిల్ చదివా, చదివిన బైబిల్ గురించి గొప్పగా చెప్తున్నావు, కానీ చదివిన దాంట్లో నుంచి వేటిని నువ్వు క్రియల్లో పెట్టగలిగావో అది చెప్పు. ఎంతవరకు దాన్ని అనుసరించగలిగావో అది చెప్పు. ఎంతగా నువ్వు వాక్యానుసారంగా జీవించి దేవుణ్ణి ఘనపరచగలుగుతున్నావో, ఆయన ప్రేమను పంచిపెట్టగలుగుతున్నావో అది చెప్పు. ఈ సహోదరి సహోదరులు, దేవుడు మనల్ని దీవిస్తుంది. ఆ దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత మంచివాడో తెలియనటువంటి లోకానికి ప్రేమతో కూడినటువంటి క్రియలతో నువ్వు లోకానికి చూపిస్తావనే దేవుడు నన్ను మనల్ని మన ప్రార్థనలు ఆలకించి ఆశ్చర్య కార్యాలు జరిగించి మనల్ని స్థితికి తీసుకొచ్చింది. ఈ విషయాన్ని, వాస్తవాన్ని మర్చిపోకండి.